దేవుని వాక్యం అంటుంది, మనం ఏం చేస్తున్నాం? పౌలు చూడు, ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది అన్నాడు. ప్రతి విషయానికి పౌలు ఒకటే మాట, ఇందును గూర్చి లేఖనం ఏం చెప్తుంది, ఇందును గూర్చి లేఖనం ఏం చెప్తుంది. దేవుడు ఇదే చెప్పాడా? దేవుడు ఈ మాటే అన్నాడా? దేవుడు ఇలానే చేస్తానన్నాడా? ఇందును గూర్చి లేఖనం ఏం చెప్పుతుంది, మనం ఏం చేయాలా అన్న పాయింట్ వెతికాడు ఆయన. అందుకే పౌలు ఆశీర్వాద కారణమైన వ్యక్తిగా మారిపోయాడు. ఇందును గూర్చి లోకులు ఏం చెబుతున్నారు, సైతాన్ ఏం చెబుతున్నాడు, నీ తలకాయ ఏం చెబుతుందండి, ఎట్లా అయ్యి ఎందుకు? అసలు ఇతరుల సలహాలు ఎందుకు, నీ ఆలోచన ఎందుకు, సైతాన్ గడి ఐడియాలు ఎందుకు? ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఇలాంటి కండిషన్లో వాక్యం ఏమి చెప్పుచున్నదని వాక్యం దగ్గరగా పరిగెత్తడం నేర్చుకోవాలి. దేవుని వాక్కులు విని వాటిని గ్రహించుట, వాటిని స్వీకరించుట అనే ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు మీ దృష్టిలోనికి తీసుకొని రావాలని ఆత్మ నా హృదయంలో ఆ మాటలు ఉంచాడు. ఇప్పుడు మచ్చుతోనగలాగా ఒక 2-3 విషయాలే చెప్పాను. శరీరానికి స్వస్థత ఇచ్చే విషయంలో దేవుని వాక్యం చెబుతుంది, నేను నిన్ను స్వస్థపరుస్తాను అన్నాడు. నువ్వేది విశ్వసించాలి, ఏది తీసుకోవాలా, అది తీసుకోవాలా. కానీ మనుషులు ఏం నమ్ముతారు తెలుసా? ఇది క్యాన్సర్ వస్తే క్యాన్సిల్ కథం. ఇప్పుడు చెప్పండి, దేవుని మాట నేను స్వస్థపరుస్తానని. క్యాన్సర్ నీకెక్కువ, డాక్టర్లకు ఎక్కువ, నాకు ఎక్కువ కాదు. అది ఏ రేంజ్లో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా నేను దాన్ని నాశనం చేయగలుగుతాను అంటాడు దేవుడు. కానీ దేవుని మాట వింటారా? మరి ఎందుకండి చర్చిలో గంటలు కూర్చుంటారు, లేకపోతే లైవ్లో గంటలు వాక్యం వింటారు? విశ్వసించినప్పుడు వారు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే హృదయముతో గ్రహించరు. జస్ట్ మీకు ఈజీగా అర్థమవుతుంది, ఒక జబ్బుతో పోల్చి చెబుతున్నాను నేను. సకల విషయములలో ఇదే వర్తిస్తుంది. మనం ప్రవర్తించే ప్రవర్తన విషయంలో, నీతి నియమాల విషయంలో, మనం కలిగి ఉండాల్సిన విశ్వాస విషయంలో, మనం కలిగి ఉండాల్సిన గురి గమ్యాల విషయంలో లేఖనం ఏం చెప్పుచున్నది అన్న కాడికి రావాలా. దేవుని వాక్యం ఏమంటుంది, దేవుడు ఏమంటున్నాడు? చాలా శ్రమల్లో ఫినిషింగ్ టచ్ ముగిస్తున్నాను, ఇంకెక్కువ చెప్పలేను. పాపం మీరేదో పొరపాటు పడి కాసేపు చెప్పన్నారు, ఇక అయిపోయింది, మీ నడువులు సత్తా అయిపోయింది, నాకు తెలుసు. ఏంది ముగింపు? చాలా సందర్భాల్లో, చాలా విషయాల్లో బతికిపోయాను నేను. లేఖనములను ఆశ్రయించి కాపాడబడ్డాను. ఫినిషింగ్ టచ్, ముగింపు. ఇప్పటిదాకా నేను చెప్పినవి మీకు నిజంగా అర్థమైనయా, గ్రహించారా? అయితే అర్థం కాకపోయినా, గ్రహింపు లేకపోయినా షో చేస్తున్నారా? అర్థమైనట్టు నిజం చెప్పండి. మళ్ళీ అన్నమాట, నేనేం అనుకోను. అసలు అర్థమైతే చేతులు ఎత్తున్నాను. నిజంగానే అర్థమైందన్న అంటే థ్యాంక్ యూ. మీకు అర్థమైతే నాకు ఆనందం. ప్రతి విషయంలో ఆ లేఖనమే నాకు బ్రతుకు. నిజం సోదరా. నిందలు వచ్చినప్పుడు లేఖనం ఏం చెబుతుందని వెతికా. దుర్వార్తలు నా మీద పుట్టించినప్పుడు లేఖనం ఏం చెప్తుందని వెతికా. ఒక్కొక్క మాట నా చెవికి వస్తే పిచ్చ ఏడుపు, ఒక దెబ్బకి నరాలని స్వచ్ఛపడ్డట్టు అనిపించేది. నా గురించి దుష్ప్రచారాలు చేసి మనుషులకు చెప్పి వాళ్ళు వచ్చి నన్ను అడిగి ఎంత బాధ కలిగేదో, ఎంత ఏడుపు వచ్చేదో. ఏందయ్యా ఇంత దారుణమా అని ఇప్పుడు ఎవరన్నా మనిషికి చెప్పాను, మనిషి ఏమంటారు? అట్లా అన్నారా? నిజంగా ఇది చాలా బాధగా ఉంది నాకు అసలు, నిజంగా అరే అట్లానా అంటారు. తర్వాత పక్కకు పోయి ఇంకొకటి ఏమంటారు, ఏందో ఎవడో మరి బ్రదర్ని ఇట్లా అన్నాడంట మరి అని. ఇతను ఇంకొకటి అంటే, ఏమో అన్నాడంటే నిప్పు లేకుండా పగెందుకు వచ్చింది ఏంది అంతేనంట. మరి అంతకాకేముంది? ఇప్పుడు అంత కాకపోతే కొంతైనా ఉండకపోతే అసలు మాట ఎట్ట పుట్టిద్ది? అయి ఉండొచ్చులే. చూసారా ఎట్టుంటుంది మనుషుల వ్యవహారం. అని మనం చెప్పుకుంటే ఆడదాన్ని తీసుకెళ్ళి ఇంకొకటి దగ్గర మాట్లాడితే, ఆడదాన్ని నిజం చేస్తే, మనం ఎవడో దారుతాడని చెప్పుకున్న ఆడు కూడా దాంతోనే ఓటేసాడు అన్నమాట. నీ ఆపదను తెలుసుకొని ప్రత్యక్షమవుతారు విను వెంటనే, సహాయము చేస్తామని. ఏమంటే టైం లేదు,
టైం లేదు కాబట్టి డైరెక్ట్ చివరి చరణానికి వెళ్దాం. నీ ఆప్తులం మేమేనని రాబట్టుకుంటారు నీ సంగతి, జవాబును చూపిస్తామని పేరుస్తూ ఉంటారు లేకుంపటి. నీ ఆప్తులం మేమేనని రాబట్టుకుంటారు నీ సంగతి, జవాబును చూపిస్తామని పేరుస్తూ ఉంటారు లేకుంపటి. సమస్య రూపం మార్చేసి లేని రంగు పూస్తుంటారు, సమస్య రూపం మార్చేసి లేని రంగు పూస్తుంటారు. రహస్యాలను బయటేసి నిన్ను అల్లరి చేస్తుంటారు, రహస్యాలను బయటేసి నిన్ను అల్లరి చేస్తుంటారు. నమ్మకు ఇలలో ఎవరిని సాయం చేస్తారనుకొని, నమ్మకు ఇలలో ఎవరిని సాయం చేస్తారనుకొని. నమ్ముకు రక్షకుడేసుని, నమ్ముకు రక్షకుడేసుని, కార్యం చూడు నిలుచుని, కార్యం చూడు నిలుచుని. నమ్మకు ఇలలో ఎవరిని సాయం చేస్తారనుకొని. ఇప్పుడు నేనేం చేయాలా? ఇందును గూర్చి లేఖనం ఏం చెప్తుంది అని పోయి దేవుని వాక్యాన్ని ఆశ్రయించా. జనాలు చేసినట్టుగా, జనాలు ఎగతాళి చేసినట్టు దేవుడు కూడా అంతే చేస్తున్నాడా? లేఖనం ఏం చెప్తుంది? దేవుని వాక్యం అంటుంది. వెంటనే ఆ రోజు దేవుని వాక్యాన్ని ఆశ్రయించి దేవుని వాక్యంలో వెతికితే నా కోసమే నీతిమంతుడు దుర్వార్తకు జడియడు. అయిపోయిందిగా, 1000 వోల్ట్ల శక్తి వచ్చేసింది. ఇంకెందుకు మరి 100 మాటలు అయిపోయింది. ఇందును గురించి లేఖనం ఏం చెప్తుంది? వాడేవాడ్రా నిన్ను పడేయటానికి? వాడు 100 ప్రచారాలు, వాడు కాదు వాళ్ళు కాదు, 100 మంది ఏకమై 100 ప్రచారాలు చేసిన ఎవ్వడికి అందని కృపలో నేను దాచిపెట్టే పోరా పిచ్చోడా. ఎవడెన్ని ప్రచారాలు చేసుకుంటే ఏం జరిగిద్దిరా? ఎవ్వడికి అందరినీ కృపలో నిన్ను దాచిపెట్టే వేస్తే కింద నేనే వెళ్ళరా? నిన్ను చేస్తే ఏదన్నా నేను చేయాలా? నన్ను దాటి నిన్నెవడరా ముట్టేదా? దుర్వార్తకు జడియొద్దు పో, నేను నీకు తోడై ఉన్నా. ఇంకేం కావాలి? రోగం వచ్చింది, డాక్టర్ దగ్గరికి పోయాను. 2005లో జాయింట్లన్నీ కేళ్ళవాతం. 2 డాక్టర్లు టెస్టులు చేసి నీకు కేళ్ళవాతం అన్నారు. లక్షణాలన్నీ అయ్యాయి. డాక్టర్లు సర్టిఫికేట్ ఇచ్చారు, ఇది కేళ్ళవాతం. ఇందుని గురించి లేఖనం ఏం చెప్పుచున్నది? స్తోత్రం. వాళ్ళు ఆ వాతం ఈ వాతం అంటే ఇందుని గురించి లేఖనం ఏం చెప్తుంది? దేవుడు కూడా అది కేళ్ళవాతం ఏం చెబుతాడా? అది ఏ వాతం అయితే ఆయనకి ఎందుకు? ఆయన ఏమంటాడు? ఇప్పుడు వాళ్ళు చెప్పారు అది వాళ్ళ గొప్పరా, అనిపిస్తున్నావు నీ గొప్ప. నా గొప్ప కాదు అది, నిన్ను స్వస్థపరుస్తాను నేను అంటాడు. నా మాటలేందు విశ్వాసం ఉంచు, నీ సర్వ శరీరంకి ఆరోగ్యం కలిగింది. నా మాటల్ని భుజించు, నీ సర్వ శరీరంకి ఆరోగ్యం. నా మాటల్ని నీ హృదయంలో పట్టుదలతో పట్టుకో, సర్వ శరీరానికి ఆరోగ్యం. కొన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు దేవుని మహాకృపను బట్టి 2005 ఎక్కడ, 2023 ఎక్కడ? ఎన్ని సంవత్సరాలే? 18 ఏళ్ళు. దేవునికి స్తోత్రం. ఒకవేళ అదే బలహీనత ఇప్పటికి ఉన్నట్టయితే నేను వచ్చి ఇక్కడ స్టేజ్ మీద అది ఎట్ట కూడా నాకు వల్లగా అట్లా చూపించడానికి, ఎక్కడెక్కడ వింత జీవులు ఉంటారు అట్లాగా ఎక్కడెక్కడ బెండ్ అయిపోయి ప్రభునందు ప్రిలారా అనాల్సి వచ్చేది. గంతులేసేటట్టు చేశాడు ఆయన. ఆయన మాటలో శక్తి ఉంది. మరి ప్రతి విషయానికి ఇదే వర్తింపు. కాబట్టి ఏదైనా సరే లేఖనం ఏం చెప్తుంది అన్న కాడికి వెళ్ళిపోవాలా. హల్లెలూయా. అది
నీకు ఇక్కడ నుంచి బోల్డంత మ్యాటర్ ఉంటుంది. దెయ్యాలు గొప్పయా, దేవుడు గొప్పడా? మరి ఎందుకంటే కొంతమంది దెయ్యాల కోసం అంత కలవరపోతారు. మాంత్రికుడు గొప్పడా, దేవుడు గొప్పడా? పెద్దగా చెప్పండి. మరి ఎందుకండి మాంత్రికులకి అంత కలవరపోతారు? ఐగుప్తులో దేవుని పక్షంగా మోషే ఉన్నాడు, సైతాను పక్షంగా మాంత్రికులు ఉన్నారు. ఎవరు గెలిచారు? మోషే. ఎప్పటికైనా మోషేనే గెలుస్తాడు. దేవుడే గెలుస్తాడు. దేవుని ఎదుట నిలిచే మంత్రశక్తి ఏముంది? నాశనం అయిపోతుంది. చేసేవాడు కూడా మర్యాదగా మారు మనసు పొందితే బతుకుతాడు, లేకపోతే వాడు కూడా పోతాడు. నామ రూపాలు లేకుండా నాశనం అవుతాడు వాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ప్రసంగాలు వింటారు కుప్పలు, కానీ దేవుని మాటల్ని పట్టుదలతో గ్రహించరు. ఆ మాటల్ని స్వీకరించరు. వాటిని తేలిగ్గా తీసుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది అన్ని విషయాలకు వర్తిస్తుంది. ప్రతి ఘట్టంలో ఇందును కూర్చి లేఖనం ఏం చెప్పుచున్నది అనుకుంటే వెళ్ళాలి. దేవుని మాట ఏందనుకుంటే వెళ్ళాలి. అప్పుడు నువ్వు ఊహించని గొప్ప కార్యాలు నీ శరీరంలోనూ, నీ కుటుంబంలోనూ, నీ ఆత్మీయ జీవితంలోనూ నువ్వు చూడగలుగుతావు.